పబ్బులు, లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలు ఏవి జరిగినా అక్కడ జరిగేది మాత్రం తాగడం, డ్రగ్స్ వాడడం, అమ్మాయిలతో డ్యాన్సులు వేయడం, అమ్మాయిలతో చిందులు వేయడం. ఈ పార్టీలకు వెళ్ళేది మాత్రం సినీ ప్రముఖుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, పారిశ్రామికవేత్తల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ పబ్బుల్లో, రేవ్ పార్టీల్లో దొరుకుతూ ఉంటారు. దొరికిన తర్వాత పోలీసులు బయటికి తీసుకొస్తూ ఉంటే మొఖాలకు ముసుగులు వేసుకొని బయటకు వస్తారు. ఆ తర్వాత మేము ఇంట్లో ఉన్నాము, లేకపోతే మా ఊళ్ళోనే ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అంటూ వీడియోలు చేసి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సినీ ప్రముఖులు, సినీ పెద్దల పిల్లలు పబ్బుల్లో దొరికారు, రేవ్ పార్టీల్లో దొరికారు. కానీ వారికి ప్రభుత్వాలతో, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండటం వల్ల వాళ్ళపై ఎటువంటి కేసులు ఉండవు. వాళ్ళు ఏదో విధంగా తప్పించుకుంటూ ఉంటారు. అలాగే అదే పార్టీలో దొరికిన అనామకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకుపోయి పోలీసులు కేసుల్లో ఇరికించేసి వాళ్ళని జైలుకు పంపిస్తూ ఉంటారు. లేట్ నైట్ పార్టీలకి, రేవ్ పార్టీలకి, పబ్బులకి వెళ్ళి ఫుల్లుగా తాగి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు ఈ సినీ ప్రముఖుల పిల్లలు, హీరోలు. వీళ్ళంతా ఫుల్లుగా తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు. తర్వాత రోడ్లు బాగలేవు, అవి బాగలేవు, వీళ్ళు బాగలేవు, అందుకే యాక్సిడెంట్లు అయ్యాయి అంటూ చెల్లు కబుర్లు చెబుతూ ఉంటారు. అంతేకాని మా పిల్లలు తాగి డ్రైవింగ్ చేశారని ఒక్కడో చెప్పడు. ఇటువంటి పార్టీలకి వెళ్ళే వాళ్ళంతా రాజకీయ నాయకులతో, ప్రభుత్వాలతో సంబంధాలు ఉండటం వల్ల బయటపడుతూ ఉంటారు. అనామకులు జైళ్ళ పాలవుతూ ఉంటారు.